శ్రీ అరవిందులు రచించిన గ్రంథము ద మదర్ అధ్యయనం చేస్తున్నాము. ఈ ఆదివార సత్సంగములు సుమారు ఇప్పుడు 11 దాకా పూర్తయినాయి. ఈ గ్రంథము ప్రాముఖ్యత ఏమిటంటే శ్రీ అరవిందులు మనకి పూర్ణయోగ సాధనకి సంబంధించిన కీలక విషయాలన్నీ కూడా ఈ చిన్ని పుస్తకంలో మనకి అందించడం జరిగింది. ఈ పుస్తకంలో శ్రీ అరవిందుల కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ ఈ మూడిటి గురించి కూడా వారు ప్రస్తావిస్తారు. ప్రస్తావించడమే కాకుండా ఈ గ్రంథంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వారు మనకి డే టు డే లైఫ్లో వీటిని ఎట్లాగా ఈ సూత్రాలని మనము పాటించాలి అనేది కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఇది మనకి ఈ గ్రంథంలో ముఖ్యంగా కనపడుతుంది. చాప్టర్స్ 1, 2 and 3 ముఖ్యంగా జ్ఞానయోగం గురించి చర్చిస్తాయి. చాప్టర్ 4 మనీ అండ్ వెల్త్ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం చాప్టర్ 5లో ఉన్నాము. ఒక లెక్చర్ అయింది చాప్టర్ 5లో. ఈ అధ్యాయం ఓపెనింగ్ సెంటెన్సే అంటారు, ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ ట్రూ డూయర్ ఆఫ్ డివైన్ వర్క్స్, your first aim must be to be totally free from all desire and self-regarding ego. ఒక దైవిక పరికరంగా ఈ ప్రపంచంలో పనిచేయదలుచుకుంటే 2 విషయాలు త్యజించవలసి ఉంటుంది. ఒకటి కోరిక, డిజైర్. ఇంకొకటి అహంభావంతో కూడిన అహంకారము, సెల్ఫ్ రిగార్డింగ్ ఈగో. ఈ 2 ఉన్నంత వరకు మనకి దైవిక పరికరంగా పనిచేయడం కష్టం. ఇంకొక చోట శ్రీ అరవిందులు వారు వేరొక చోట మాట్లాడుతూ అంటారు, దెర్ ఆర్ 4 మాస్టర్ నాట్స్ ఆఫ్ నేచర్ అంటారు. 4 మాస్టర్ నాట్స్. నాట్ అంటే చిక్కుముళ్ళు. ఏమిటి అంటే డిజైర్, ఈగో, డ్యువాలిటీ అండ్ గుణాస్. డిజైర్, ఈగో, డ్యువాలిటీ అంటే రాగద్వేషాలు, ద్వంద్వాలు. ఆ ద్వంద్వాతీత పరిస్థితికి చేరాలి అంటారు ఆయన వేరే చోట. సో ఈ ద్వంద్వాలు మన చిక్కుముళ్ళు. దాని తర్వాత ఈ గుణాలు, త్రిగుణాలు, సత్వ, రజస్, తమో గుణాలు, ఇవన్నీ కూడా అధిగమిస్తే కానీ మనకి దైవ సాక్షాత్కారం కాదు. మనము దైవిక పరికరంగా ఈ ప్రపంచంలో ఉండాలి అంటే అది కూడా కష్టమవుతుంది అని చెప్పారు ఆయన. తర్వాత ఈ అధ్యాయాన్ని మీరు సమగ్రంగా చూసినట్టయితే, ఒక సమ్మరీగా చూసినట్టయితే ఆయన 3 స్టేజెస్ చెప్తారు డివైన్ వర్కర్గా ఎట్లా ఉండాలి అనేది. 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, నేను ఇంకా ఒక ఇండివిజువల్గా ఉన్నాను, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, నేను పనిచేస్తున్నాను, ఇది నా పరిస్థితి. నాకు ఇంకా ఏం సాక్షాత్కారాలు కాలేదు, దైవిక అనుభూతులు కాలేదు, నేను పరికరంగా మారలేదు, కానీ నేను ఏదో కొంత కర్మయోగం చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే ఆయన ఏమంటారంటే, ఓకే నువ్వు అలా మొదలుపెట్టేటట్టయితే ఒక పని చెయ్యి. నువ్వు నీ వ్యక్తిత్వంతో నీకు చేతనైనంత పని చేస్తూ కూడా ఆ పని చేసేటప్పుడు నేను ఇది దైవం కొరకు చేస్తున్నాను అనే భావనతో చెయ్యి అంటారు ఆయన. ఫస్ట్ స్టేజ్. ప్రాక్టికల్గా శ్రీ అరవిందులు వారు మాట్లాడుతూ అంటారు, ఒక ఆయన రాశారు, నేను ఇలా చేయలేకపోతున్నాను, నేను పని చేస్తున్నంతసేపు శ్రీమాతను గుర్తు చేసుకోలేకపోతున్నాను అని అంటారు ఒక ఆయన. ఒక సాధకుడు రాస్తే ఆయన అంటారు, సరే నువ్వు అది పని చేసేటప్పుడు నీకు కష్టంగా ఉందంటున్నావు కదా, ఒక పని చేయి. అయితే పని మొదలుపెట్టేటప్పుడు మదర్ని తలుచుకో, అమ్మా నేను ఈ పని చేయబోతున్నాను, నాకు నువ్వు గైడెన్స్ ఇవ్వు, నా చేత నువ్వు చేయించుకో. పని అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ నేను ఈ పని చేశాను, పూర్తయిపోయింది, నీకు అర్పిస్తున్నాను. సో ఇలా మొదలు పెట్టమని చెప్పారు. ఇది మొదటి స్టేజ్ అన్నమాట. రెండో స్టేజ్ ఏంటంటే,
నేను ఒక దైవిక పరికరంగా పనిచేస్తున్నాను, దీంట్లో నా అహంభావము లేదు, నాలో ప్రవహించే శక్తి, నా ప్రేరణ అంతా కూడా శ్రీమాత నుంచి వస్తుంది. ఇది రెండో స్టెప్. మూడోది, ఈ రెండో స్టెప్లో మనకి పరిపక్వత వచ్చిన కొద్దీ శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, నువ్వు ఏ స్థాయికి చేరతావు అంటే ప్రత్యక్షంగా నీకు అనుభూతి అవుతుంది. నీ చైతన్యము ఆవిడ చైతన్యము ఒకటే, ఆవిడ చైతన్యం నీలో ప్రవహిస్తోంది, నువ్వు ఆవిడలో నిరంతరము ఉన్నావు, ఆవిడ నీలో నిరంతరంగా ఉంది. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్ అన్నమాట, ఫైనల్ స్టేజ్. You arrive at a state of spiritual realization where you feel you are the being of her being, force of her force, consciousness of her consciousness, and ananda of her ananda. You are submerged in her consciousness. There is no separation at any stage. So, 3 stages. First stage ఏంటంటే, నేను వ్యక్తిత్వంతో ఉన్నాను, పని చేస్తున్నాను, కానీ దైవం కోసం చేస్తున్నాను. I do the work for the divine, I offer it to the divine at the beginning and the end. Second, I consciously remember that I have no ego. Whatever I do, I am doing as an instrument of the divine. Third, I become immersed in the consciousness of the divine. These are the 3 stages of working for the divine worker. Last week or last session, we covered the first stage. I'll just read out that paragraph and then we'll take up until you are capable of the complete dynamic identification, you have to regard yourself as a soul and body created for her service, one who does all for her sake. Even if the idea of the separate worker is strong in you, you feel that it is you who do the act, yet it must be done for her. All stress of egoistic choice, all hankering after personal profit, all stipulation of self-regarding desire must be extirpated from the nature. So, it must be done for the divine, and the egoistic choice and the hankering for personal profit and stipulation of self-regarding desire must be removed from the nature. This is where we stopped in the previous session. So, we move on to the next session. Here he says, continuing that thought process, that approach, while you are working as an independent individual working for the divine, there must be no seeking for fruit. There must be no demand for the fruit and no seeking for the reward. The only fruit for you is the pleasure of the Divine Mother and the fulfillment of her work. Your only reward, a constant progression in the divine consciousness and calm and strength and bliss. The joy of service and the joy of inner growth through works is the sufficient recompense of the selfless worker. నేను వ్యక్తిత్వాన్ని అలా ఉంచి నేను పని చేసేటప్పుడు నా పని చేసే ధోరణి ఎట్లా ఉండాలి అంటే, ప్రతిఫలం కోరకూడదు, కర్మఫలం కోసం పట్టుబట్టకూడదు. మీకు లభించే ఏకైక ప్రతిఫలం శ్రీమాత సంతృప్తి మాత్రమే. ఆమె పనిని నెరవేర్చడము, మీలో దైవిక చైతన్యం పెరగటము, మీరు సహజ ప్రశాంత స్థితి వైపుకి మరలటము, ఇవి మీకు ప్రతిఫలంగా లభిస్తాయి. ఒక నిస్వార్థ సేవకునికి సేవావకాశముతో వచ్చే సంతోషము, ఆనందము, ఆ సేవ ద్వారా తను పొందే ఆంతరంగిక పురోగతే తగిన ప్రతిఫలము. So even if you're working as an independent worker, the idea is to let go of the ego and desire element continuously. A particular goal, how to work. Now this is very tricky. This is very tricky because what is the need to do any work if you are not expecting a result? నాకు ఒక పర్టికులర్ నిర్ధారిత ప్రతిఫలం రాకపోతే నేను ఎందుకు పని చేయాలి? ఇక్కడ కొద్దిగా మ్యాక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనము చూడటం నేర్చుకోవాలన్నమాట. ఈగో సెంట్రిక్ అవుట్లుక్ నుంచి డివైన్ సెంట్రిక్ అవుట్లుక్కి, అహంకార కేంద్రీకృతమైన కర్మల కంటే దైవాన్ని కేంద్రీకరించి చేసుకునే వర్క్స్ ఇంపార్టెంటు. అది మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. In the path of integral yoga, it is important to note that there is no distinction
between spiritual life and material life. There is no distinction between secular living, normal living, career-oriented living versus spiritual living. They both merge into one. Everything we do, everything we think, everything that we feel, మనము చేసేది మనస వాచ కర్మ అంతా కూడా ఒకటే. ఏమిటి అంటే ఇది ఆధ్యాత్మిక పని మాత్రమే. దెర్ ఇస్ నో డిస్టింక్షన్ బికాస్ హ్యూమన్ నేచర్ ఇస్ వన్. మనము అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఉంటే దేర్ ఇస్ అ పార్టీషన్ ఇన్ అవర్ పర్సనాలిటీ. ఆ పార్టీషన్ కుదరదు మనకి. మనం సెక్యులర్ వర్క్ చేసినా, ఆశ్రమం వర్క్ చేసినా, పిల్లల్ని పోషించినా, వాళ్ళకి చదువు చెప్పినా, డాక్టర్గా పనిచేసినా, లాయర్గా పనిచేసినా, అధ్యాపకునిగా పనిచేసినా, ఆ పనిలో మన చైతన్యంలో దైవానికి చేరువయ్యే ఆ వైబ్రేషన్స్ అన్నీ ఆ పనిలో ఉండాలి. మనకి అవి తెలియాలి, కనపడాలి. వాటికి వీటికి వ్యత్యాసం లేదు. ఇంకొక తేడా ఏంటంటే ప్రాణిక ఆకాంక్షతో పనిచేయటం వేరు, దైవిక ప్రశాంతతతో పనిచేయటం వేరు. ప్రాణిక ఆకాంక్షతతో అంటే వైటల్ ఎక్సైట్మెంట్తో, వైటల్ డిజైర్తో పనిచేయడం. ప్రాణిక ఆకాంక్షతో ఉంటే మనలో అచంచలత, వైఫల్యానికి సంబంధించిన భయము ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక ప్రేరణతో పనిచేసేటప్పుడు మనలో ప్రశాంతత, సమర్పణాభావము ఉంటాయి. ఇది మనం నేర్చుకోవలసింది. ఆధ్యాత్మిక ధోరణిలో పనిచేస్తూ ఉంటే ఒక నిర్మల నిశ్చలత్వము మనలో ఉంటుంది. సో ఇందాక ఐ సెడ్ ద స్పిరిచువల్ వైబ్రేషన్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ షుడ్ స్పిల్ ఓవర్ ఇన్ టు రెగ్యులర్ వర్క్. అది ఎట్లా అవుతుంది? దెర్ ఈస్ ఎ సర్టన్ కామ్నెస్, దెర్ ఈస్ ఎ సర్టన్ డిటాచ్మెంట్, దెర్ ఈస్ ఎ సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ ఈక్వానిమిటీ when we do work, whether we are doing career work, whether we are doing housework, whether we are doing spiritual work. As long as the detachment and equanimity, నిశ్చలత్వము, అచంచలత అవన్నీ మనలో ఉండి మనం పని చేస్తే అప్పుడు మనం బయట ఏ పని చేసినా కూడా అది ఆధ్యాత్మికతకి దారి తీస్తుంది. But a time will come when you will feel more and more that you are the instrument and not the worker. ఇప్పటిదాకా నేను ఒక కార్మికుడిని, నేను ఒక పని చేసే మనిషిని. ఇప్పుడు నెమ్మదిగా ఈ ఆధ్యాత్మిక దృక్పథంతో చేసే కొద్దీ ఏమవుతుంది అంటే మనలో ఒక రకమైన పరిపక్వత వచ్చి మనని మీరు ఆంతరంగిక దృక్పథంతో ఆధ్యాత్మిక ఎదుగుదలకు పనిచేసే కొద్దీ నెమ్మదిగా మీలో మీరు ఒక కార్మికుడు కాక ఒక పరికరం, నేను ఒక పరికరము అనే స్పృహ మీలో కలుగుతుంది. మొదట మీ భక్తి ద్వారా శ్రీమాతతో మీ సంబంధము చాలా సన్నిహితం అవుతుంది. మీకు శ్రీమాత ప్రత్యక్ష మార్గదర్శకత్వం లభించాలంటే మీరు మీ దృష్టిని ఆమెపై కేంద్రీకరించి సర్వం ఆమె చేతులలో పెడితే చాలు అనే భావన ఉంటే ఆమె ఆదేశము, ఆమె ప్రేరణ మీకు లభిస్తాయి. మీరు చేయవలసిన పని, ఆ పనిని చేసే తీరు, ఆ పని యొక్క ఫలితము అన్నిటి గురించి మీకు సూచనలు లభిస్తాయి. As we develop a spiritual attitude that even though I am a separate worker with individuality, I am growing more and more in the divine consciousness. As I grow in the divine consciousness, what happens is I become closer to the divine. At that point, if I want any guidance, I just have to remember and offer. That is the mantra that mother gave. మనకి మార్గదర్శకత్వం కావాలి అనుకుంటే ఆమెని స్మరించి, అమ్మ నేను చేస్తున్నాను, నువ్వు చూసుకో, ఐఎమ్ డూయింగ్ ఇట్, యూ టేక్ కేర్. సింపుల్. మన మార్గంలో తపస్సులాగా ఉండదు, మనకి చాలా సింపుల్ చేసేసారు శ్రీ అరవిందో. ఒక ఆయన, ఐ థింక్ లాస్ట్ టైం కూడా మేబీ చెప్పానేమో, నాకు గుర్తులేదు, ఒక ఆయన ఆశ్రమంలో చేరి ఆయన శ్రీమాతకి రాశారమ్మా, నాకు ఏదన్నా మంత్రం ఇస్తే నేను ఆ మంత్ర సాధన చేస్తాను అన్నారు. సో శ్రీ అరవిందుల వారు రెస్పాన్స్ ఇచ్చారు, ద మదర్ డస్ నాట్ గివ్ మంత్రస్, షీ గివ్స్ వర్క్. వర్క్ ఈజ్ ద మీన్స్ టు గ్రో ఇన్ ద స్పిరిచువల్ కాన్షియస్నెస్. ఆ పనిని మనము ఎప్పుడు
నేను చేసే చిన్న పనైనా పెద్ద పనైనా ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అనుగ్రహము, ఆయనకి సేవ చేసే అనుగ్రహము. ఆ ధోరణిలో ఎప్పుడైతే మనం పని చేస్తామో ఆటోమేటిక్గా మన ఆధ్యాత్మిక పురోగతి మొదలు అయిపోతుంది, అది మనం ముందుకు తీసుకెళ్ళిపోతుంది. డివోషన్, ఇది ఎంపీ పండిట్ గారు అంటారు, డివోషన్ యాజ్ ఇట్ గ్రోస్ develops a joyous reliance on the divine, and you tend not to decide things by yourself but refer to and wait for the guidance to come from the divine. భక్తి పెరిగే కొద్దీ దైవంపై ఆనందంగా ఆధారపడటం పెరుగుతుంది. ఇది చాలా గమనించవలసిన విషయం. ఆనందంగా ఆధారపడటం ఏమిటి? ఆనందంగా ఆధారపడటం ఏంటండి? దైవంపై ఆధారపడడం అనేయచ్చు కదా. నార్మల్గా మనం దైవంపై ఎప్పుడు ఆధారపడతాము? వెన్ డు వీ కమ్ టు థింక్ ఆఫ్ గాడ్ టు హెల్ప్ అస్ ఇన్ అవర్ వర్క్? నార్మలీ when we have either the fear of failure or we have exhausted all our options, only then God comes to our mind. We don't think of God as the first resort, we think of God as the last resort. Spiritual life turns it around. It says, rely on the divine as your first resort, not as your last resort. ప్రారంభం చేసేటప్పుడే ఇదిగో ఇది నేను చేస్తున్నాను, ఇంక నువ్వు చూసుకో. అప్పుడేమవుతుంది? దెర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ దట్ ద డివైన్ ఇస్ బిహైండ్ అస్. దెన్ దెర్ ఇస్ అ జాయస్ రిలయన్స్. ఆఫ్టర్ ఆల్, విల్ మై మదర్ నాట్ విష్ దట్ ఐ సక్సీడ్? అఫ్ కోర్స్ షీ వాంట్స్ హర్ చిల్డ్రన్ టు సక్సీడ్. దెర్ ఇస్ అ జాయస్ రిలయన్స్. ఆనందంగా ఆధారపడతాం, కాన్ఫిడెన్స్తో ఆధారపడతాం. భక్తి పెరిగే కొద్దీ దైవంపై ఆనందంగా ఆధారపడటం పెరుగుతుంది. నీ విషయాలు నీవు నిర్ణయించుకోక దైవం నుండి వచ్చే మార్గదర్శకత్వం కోసం వేచి చూడటం అలవాటవుతుంది. అది నీకు నెమ్మదిగా ఆ మార్గదర్శకత్వం లభిస్తుంది. రిఫర్ అండ్ వెయిట్ అంటారు ఎంపీ పండిట్ గారు. రిఫర్ ద ఇష్యూ టు ద డివైన్ అండ్ వెయిట్ ఫర్ ఎ గైడెన్స్. ద గైడెన్స్ కెన్ కమ్ as an inner prompting, or it can come as an advice from some friend, or it can come from a set of circumstances that rearrange to make you take a particular path. మనకి ఆంతరంగికంగా ఒక స్ఫురణ రావచ్చు, అరే ఇలా చేస్తే బాగుంటుందేమో అని, లేకపోతే వీరితో మాట్లాడితే బాగుంటుందేమో అని, లేకపోతే వీరి సలహా తీసుకుంటే బాగుంటుందేమో, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కూడా కొద్దిగా రీఅడ్జస్ట్ అయిపోతాయి. We feel like doing it in a different way, or circumstances guide us. All this happens when we invoke the divine guidance. Sri Aurobindo says, the mother is always with you. Put your faith in her. Remain quiet within and do with that quietude what has to be done. You will become more and more aware of a constant presence. Will feel her action behind yours, and the burden of your work will no longer be heavy upon you. శ్రీమాత ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఆమెపై నీ విశ్వాసము ఉంచు. ఆంతరంగికంగా మౌనంగా ఉండు. చేసే ప్రతి పని కూడా ఆ మౌనంలోనే చేయి. కొద్దిగా నీవే ఆమె నిరంతర ఉనికిని కనుగొంటావు. నీ చర్యల వెనకాల ఆమె ఉందని నీవే తెలుసుకుంటావు. నీ పని భారం, ఒత్తిడి ఇంక నీపై ఉండదు. Many of us in today's world feel the burden of work tremendously. There is no work-life balance in most jobs today. There is a tremendous amount of stress that we all carry. When we take up a spiritual attitude towards work, this changes. Because here the burden is carried by the divine, not by me and my ego. ఒక ఆయన నార్త్ ఇండియాలో ఉండే ఆయన, నాకంటే చిన్నవాడు, ఎంతో పని చేస్తున్నాడు శ్రీ అరబిందో సొసైటీతో అనుబంధం పెట్టుకుని.
కొన్ని వేల పాఠశాలలలో పూర్ణ యోగానికి సంబంధించిన ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గైడెన్స్ స్కూల్స్లో ప్రాపగేట్ చేస్తున్నాడు ఆయన. హీ ఈజ్ ఇన్ టచ్ విత్ లిటరలీ థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ టీచర్స్. And he is under tremendous pressure because every day he is in a different city for most part. Naturally, you have to raise funds, you have to meet government officers, and he is working in 25 different states. So all the bureaucrats, the IAS officers, all of the education principal secretaries, he is on tremendous workload. One day when he was visiting Pondicherry, he was talking to an elderly lady in the ashram. And naturally he expressed the fatigue at the work he was doing. ఆవిడన్నారు, అయితే నువ్వు మరి మదర్ పని సరిగ్గా చేయట్లేదు అబ్బాయి అనేసారు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్, ఓ మై గాడ్, యూఆర్ డూయింగ్ థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్, ల్యాక్స్ ఆఫ్ టీచర్స్, 30 states, వెరీ గుడ్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దాట్, షీ సెడ్, యూ ఆర్ నాట్ డూయింగ్ మదర్స్ వర్క్ ప్రాపర్లీ ఇఫ్ యూ ఆర్ అండర్ సో మచ్ స్ట్రెస్. It was an eye-opener when I heard this, because it is the ego that carries the burden. When you are working for the divine, how can there be burden? How can there be stress? That means we have not bridged that gap. In many paths, the divine always says, give your burden to me, I will carry it for you. But we are the ones who prefer carrying the burden. రైలుకి కూడా పెట్టిన ఎత్తిన పెట్టుకోవడం మనకు అలవాటు. ఏం చేస్తాం? నేను మోస్తాను రా అంటే ఇవ్వం మనం. మదర్ అంటారు, ఈ పని ఒత్తిడి తర్వాత అనదర్ ఆస్పెక్ట్ కాషన్ అన్నమాట. పని చేసేటప్పుడు కొన్నిసార్లు షార్ట్ కట్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సమ్టైమ్స్ యూ వాంట్ టు టేక్ షార్ట్ కట్స్. సమ్టైమ్స్ యూ సే, okay, I have to get this done, but I have to do it because everybody else is giving a bribe, I too have to give a bribe. Or something else. అలాంటి పరిస్థితుల్లో how to do divine work. నేను మీ ముందే ఉన్నాననుకుని నేను శ్రీమాత ముందు ఈ పని చేస్తానా? ఏ జంకు లేకుండా, ఎటువంటి సంకోచము లేకుండా ఆవిడ ముందు నేను ఈ పని చేయగలనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు నిజాయితీ పరులైతే మీకు వెంటనే స్ఫురిస్తుంది ఏమి చేయాలో. ఈ పద్ధతి చాలామందిని మూర్ఖత్వానికి దూరంగా ఉంచుతుంది. అందరు చెప్తున్నారు, మనం చేసే పనులలో సగం పనులు మనకి తర్వాత స్వయం కృతాపరాధాలుగా మారి చుట్టుకుంటాయి. అవి ఎలా అవాయిడ్ చేయాలి అంటే మదర్ ఇచ్చిన గైడెన్స్ అనమాట. విల్ ఐ డూ దిస్ వర్క్ ఇఫ్ ఐఎమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద డివైన్ మదర్? Ask yourself that question, it will spare you a lot of stupidities, she says. So, as we work with this approach, as the contact with the Divine Mother becomes so intimate that at all times you will have to concentrate and to put everything into her hands to have her present guidance, etc., etc. As we go down that path, afterwards you will realize that the divine Shakti not only inspires and guides, but initiates and carries out your works. All your movements are originated by her. All your powers are hers. Mind, life and body are conscious and joyful instruments of her action, means for her play, molds for her manifestations in the physical universe. ఇలా మనం పనిచేస్తూ ఉంటేట కొంతకాలం తర్వాత దైవిక శక్తి మీకు ప్రేరణ ఇవ్వటమే కాక మీ కార్యాలను ఆరంభించి మీకు మార్గనిర్దేశం కూడా ఆ శక్తియే చేస్తుంది అని మీరు గ్రహిస్తారు. మీలోని కదలికలు శ్రీమాత దైవిక చైతన్యం నుంచి ఉత్పన్నమైనవని, మీ అన్ని శక్తులు కూడా ఆమెవే అని
మనస్సు, ప్రాణికము, భౌతికము ఆమె చైతన్యానికి పరికరములు మాత్రమే అని, ఈ భౌతిక ప్రపంచంలో ఆమె అభివ్యక్తికి సాధనములు మాత్రమే అని మీరు గ్రహిస్తారు. The divine Shakti not only inspires and guides but initiates and carries out your work. So far, when we were working in our ego, what we were doing was, Divine Mother, I am doing the work, you please guide me. I am doing the work, you please guide me. This is one state of consciousness. But as we grow in the consciousness, you realize that even that prompting has come from the divine consciousness. Actually, if we really step back, and take a 30,000 feet point of view, if we take a philosophical point of view, if we really take a spiritual point of view, this whole world is a conscious manifestation of the divine. If this whole world is a conscious manifestation of the divine, then are you and I not a part of this conscious manifestation of the divine? What is there that is not divine in this world? So not only is there guidance available, but the subtle spiritual truth of the matter is every prompting and every spur that we have into action is originating in the divine. This will start getting unveiled in our consciousness. మానవుని పరిణామక్రమాన్ని ఒక దివ్య చైతన్యము గమనిస్తోంది. ఆ చైతన్యమే మనని నడిపిస్తోంది. మన జీవితాన్ని నడిపిస్తున్నాము అనుకోవడం కంటే ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే అసలు జీవితమే మనని చేయి పట్టుకు నడిపిస్తుంది అనిపిస్తుంది. మ్యాన్ సేస్ టైం పాసెస్, బట్ టైం సేస్ man passes. So when you step back, after all, what is 60 years in a span of thousands of years of human evolution? We are hardly not even a bubble. Another small exercise I do with youth in particular is I work with them saying, what is the seed cause for you to be where you are? What is the first trigger? Oh, I got good scores in my 10th class, I came to this particular engineering college or business school. You got good score in 10th class because, oh, I was able to get a tuition master, I was able to go to a good school, I was able to get this guidance, that guidance. Who paid for all that? Oh, my parents could pay for it. And as we walk back, we trace saying that one of the root seed elements of all our life's journey is being born in a particular family to a particular parent. Is it not? Otherwise our whole life would be different. And then I ask them, oh, so at the time you were born, you chose this parent as opposed to some other parent? No, I did not. Then how come? I don't know, it just happened. Well, in the spiritual path, nothing just happens, nothing is an accident. There is the divine looking after you that is placing you at a specific point of time and space so that your spiritual evolution is accelerated. Mother antaru, మీ జీవితంలో మీరున్న పరిస్థితులు మీ ఆధ్యాత్మిక పురోగతికి మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఇస్తాయి అంటారు. సో మన జీవితము మదర్ ఇచ్చింది, ఆవిడ దయ. మన ఆరోగ్యము మదర్ ఇచ్చింది, ఆవిడ దయ. మన పిల్లలు ఎదగటం, సరిగ్గా ఒక మార్గంలో పడటం ఆవిడిచ్చింది, ఆవిడ దయ. కాకపోతే ఏమవుతుందంటే మన అహంకారంలో, ఈగోసెంట్రిక్ లైఫ్లో అన్నీ నేను చేశాను అని అలవాటు అయిపోయింది మనకి. ఐ గాట్ హిమ్ ఇన్ టు ఎ గుడ్ స్కూల్, ఐ గాట్ హిమ్ ఎ గుడ్ జాబ్. ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ఇట్ ఈస్ ద డివైన్ గైడెన్స్.
నెమ్మది నెమ్మదిగా అన్నీ ఆవిడిచ్చారు, ఆవిడ దయ అనేది మనం నేర్చుకోగలిగితే అది మనకి నిజమైన పురోగతికి హెల్ప్ చేస్తుంది. మన నిజమైన పరిస్థితి ఏమిటి అంటే ఇంకా కొద్దిగా సూక్ష్మంగా ఆలోచిస్తే నాట్ ఓన్లీ ద అవుటర్ లైఫ్ బట్ ద ఇన్నర్ లైఫ్ ఆల్సో ఈజ్ నాట్ సంథింగ్ వీ కంట్రోల్. And రేపు పొద్దున I have to get up at 4 o'clock and take a flight. Can I tell my body digest the food a little faster? No, I can't do that. I have a little breathlessness. I go to a doctor and the doctor says ECG తీసామండి, మీ గుండె లబ్డబ్ అనకుండా లబ్డబ్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చేస్తుందండి, ఇబ్బందిగా ఉంటుంది మీకు, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటాడు. Can I tell my heart, hey listen my heart, you are my heart, you are supposed to beat according to what I say, do lubdub as I am telling you? No, we cannot have. Our very breathing, can we control it? In fact, in Greek mythology, there is a very peculiar story. A nymph in the woods falls in love with a man. ఇప్పుడు అరణ్యాల్లో అక్కడ ఉంటాయి కదా కొన్ని, ఒక అమ్మాయి అక్కడ ఉండి ఒక మనిషిని ప్రేమించింది, వాడు తిరస్కరించాడు, ఆవిడ కోపం వచ్చింది. ఆవిడ ఏ గంధర్వలోకం నుంచో వచ్చిందనుకోండి, నింఫ్ అంటారు అక్కడ మైథాలజీలో. ఆవిడ కోపం వచ్చి ఆవిడ శాపం ఇచ్చింది, చాలా వింత శాపం ఇచ్చింది ఆ మనిషికి. నువ్వు కనుక ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతే నువ్వు చచ్చిపోతావు. నీ ఊపిరి ఎప్పటిదాకా నీకు ఉంటుందంటే నీకు గుర్తున్నంత వరకే ఆ ఊపిరి ఉంటుంది. అదేమిటండి, ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఇఫ్ యూ ఫర్గెట్ టు బ్రీత్ యూ విల్ డై. యూ హ్యావ్ టు బ్రీత్ కాన్షియస్లీ. In fact, there is even a medical disease by that name now, by the name of this story. Our own body is not under our control, it is the divine who is running it. Our own outer circumstances are not under our control, it is the divine who is running it. Neither the body, the mind, we manufacture 60,000 thoughts, 80% of them are not under our conscious control per day, I mean. The truth of the matter is the divine is running this entire machinery inside and outside, yet we have forgotten that and we continuously weave this wonderful illusion and story that it is all I and I. But as we work, we have to learn to let go and let go and let go and let go. Once we learn to let go and surrender, then we realize that the divine Shakti not only inspires and guides but initiates and carries out all your works. This is it has to go deeper than the mind and the skin. This is the problem with us. We get this mental knowledge and we think, okay, I have understood. No. It has to go into your instinct. The mother says, if you can remember me between the slip and the fall, I will protect you. నువ్వు పడిపోయేటప్పుట జారి కింద పడే ముందు నన్ను తలుచుకుని నేను ప్రొటెక్ట్ చేస్తానంటున్నాడు. ఎంత టైం ఉంటుందండి జారడానికి, పడిపోవడానికి? ఆ క్షణంలో తలుచుకోవాలంట ఆవిడని. అంటే ఆవిడని పిలవడం అలా అలవాటు చేసుకోవాలి మనం. ఒక ఆవిడ మనతో ఇప్పుడు తెనాలి వైపు ఉంటారు ఆవిడ. ఒకసారి ఆవిడ సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ వాళ్ళ బాబు ఉంటాడు చిన్నపిల్లాటప్పుడు. ఆ బాబు ఆవిడ గోదావరిలో పడవ ఎక్కేశారు. అటువైపుకి వెళ్ళిపోదాం, అటు నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అని. సాయంత్రం అయిపోయింది, ఒక పెద్ద వర్షం వచ్చింది. నది మధ్యలోకి వెళ్ళేసరికి పరిస్థితి ఏమిటంటే ఇటు వెళ్ళలేరు అటు వెళ్ళలేరు. కిందకి వెళ్తే పైకి వెళ్ళిపోతామని భయం వేసింది, మునిగిపోతామని. పెద్ద గాలి వచ్చింది, పడవ ఇట్లా ఇట్లా అయిపోతుంది. ఆ క్షణంలో ఆవిడ ఆ కొడుకుని గుండెలకి హత్తుకుంటూ మదర్ నువ్వే రక్షించాలి అని మదర్ని పిలిచారు. తర్వాత ఏమైందనేది వేరే విషయం. మనం పిలవగలమా మదర్ని ఆ టైంలో? మనం మన జీవితాన్ని మదర్కి అంత టైంలో మనం ఏం చేస్తాం? ఈ పడవని ఇక్కడ పట్టుకుంటే బెటరా, అక్కడ పట్టుకుంటే బెటరా, ఈదడానికి ఎవడన్నా నాకు ఈత రాదు, ఇలా ఆలోచిస్తాం. కానీ ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆ ఘడియలో మనం మదర్ కాళ్ళు పట్టుకోగలమా? అది మనకి నేర్చుకోవాల్సిన విషయం. ఆ తర్వాత నెమ్మదిగా వీఆర్ ఫార్చునేట్, ఆవిడ ఇంకా అక్కడ స్కూల్ నడుపుతున్నారు, అంత బాగుంది.
సో ఇది మనము నేర్చుకోవాల్సిన విషయాలు. ఈ పర్టికులర్ సెక్షన్స్లో ఆవిడ ఏమంటారంటే, మీ అన్ని శక్తులు కూడా ఆవిడవే. మనస్సు, ప్రాణికము, భౌతికము ఆమె చైతన్యానికి పరికరాలు మాత్రమే. ఈ భౌతిక ప్రపంచంలో ఆమె అభివ్యక్తతకి అవి సాధనాలు మాత్రమే. ద డివైన్ ఈజ్ మేనిఫెస్టింగ్ అండ్ ఐ యామ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ మేనిఫెస్టేషన్. దెర్ ఇస్ నో ఈగో ఇన్వాల్వ్డ్. ఇక్కడ నెమ్మదిగా ఏమవుతుందంటేనండి, ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే, ఫస్ట్ వెన్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ డివైన్ వర్కర్, the Purusha and Prakriti are identified with one another. When I am becoming an instrument, slowly there is a separation of the Purusha and Prakriti. I am becoming the witness and I am able to say, this is the divine instrument. The divine is working, I am just a witness. Chudandi. This ties back to Purusha and Prakriti. ఒక సాక్షి భావం రావాలి మనకి. ఆ సాక్షి భావంలో జరిగేదంతా జరుగుతోంది, విశ్వప్రకృతి నడిపిస్తోంది. అజ్ఞానంలో విశ్వప్రకృతి, జ్ఞానంలో విశ్వప్రకృతి ఈశ్వర శక్తి ఆవిడే నడిపిస్తోంది, మనందరం నడుస్తున్నాం. ఇదే చెప్తారు శ్రీ అరవింద సింథసిస్ ఆఫ్ యోగాలో. అజ్ఞానంలో పురుష అండ్ ప్రకృతి, జ్ఞానంలో అది ఈశ్వర అండ్ శక్తి. సో ద శక్తి ఈజ్ రన్నింగ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ఎ విట్నెస్ టు ఆల్ ఆఫ్ ఇట్. ఐఎమ్ సరెండరింగ్ మై కెపాసిటీస్ టు హర్. దీస్ థింగ్స్ are not just philosophical. When we go out of this gate, we should be able to remember them. And can we step back and remember and offer? This is the challenge in front of us. There can be no more happy condition than this union and dependence, for this step carries you back beyond the borderline from the life of stress and suffering in the ignorance into the truth of your spiritual being, into its deep peace, into its intense ఆనంద. ఎప్పుడైతే మనం శ్రీమాత మీద ఆధారపడటం మొదలు పెడతామో, ఈ ఆధారపడడం కంటే సంతోషకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఎందుకంటే ఈ అడుగు మిమ్మల్ని అజ్ఞానంలో ఒత్తిడి, బాధలతో కూడుకున్న జీవిత సరిహద్దుని దాటించి మీ ఆధ్యాత్మిక ఉనికిని, మీలో ఉన్న లోతైన ప్రశాంతతని, అత్యున్నత ఆనందం వద్దకు తీసుకొస్తుంది. నెమ్మదిగా we let go. The burden of our life is now transferred to the divine. It is not with us, it is with the divine. And even this body is with the divine. The divine energy is driving it. I am only a witness consciousness. ఈ తాపత్రయానికి కారణం ఏంటంటేనండి, రెండు విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, అన్నీ నా కంట్రోల్లో ఉండాలి అని ఒక భావన ఏడుస్తుంది మనకు అహంకారంలో వర్క్ చేసేటప్పుడు. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ మై కంట్రోల్, ఇట్ షుడ్ గో యాజ్ పర్ మై డైరెక్షన్. This is one of the disabilities we suffer psychologically when we work, and the more senior position you acquire, the more this rigidity comes, that everything should be according to my diktat. Doesn't work like that. The more we let go, the lighter we become. While this transformation is being done, it is more than ever necessary to keep yourself free from all taint and perversions of the ego. Let no demand or insistence creep in to stain the purity of the self-giving and the sacrifice. ఈ పరివర్తన జరుగుతున్నప్పుడు అహంకారపు వక్రీకరణల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా అవసరము. మీ ఆత్మ సమర్పణ యొక్క స్వచ్ఛతను మలినం చేసే ఎటువంటి పట్టుదల, కోరికలు మీకు రాకూడదు. ఇక్కడ నెమ్మదిగా ఎక్కడ ప్రతి చాప్టర్లోనూ శ్రీ అరవిందో డూస్ అండ్ డోంట్స్ చెప్తారు. ఇది ప్రతి చాప్టర్లోనే కాదు, స్పిరిచువల్ లైఫ్లో అన్ని చోట్ల అలాగే ఉంటాయి. 10 కమాండ్మెంట్స్ తీసుకుంటే కూడా మీకు అక్కడ డూస్, డోంట్స్ వస్తాయి. ఎవ్రీ స్పిరిచువల్ పార్ట్ విల్ టెల్ యూ దీస్ ఆర్ ద డూస్, దీస్ ఆర్ ద డోంట్స్. సో హియర్ శ్రీ అరవిందో ఈస్ టెలింగ్ యూ వాట్ ఆర్ ద పిట్ ఫాల్స్. ఒకవైపు శ్రీమాత శక్తిని ఆహ్వానిస్తూ, ఇది మనకి చాప్టర్ 1 to 4లో కూడా మనం చూసాం కొన్ని పాయింట్స్. ఒకవైపు శ్రీమాత శక్తిని ఆహ్వానిస్తూ మరొక వైపు బహిష్కరింపబడిన అంధకారాన్ని తిరిగి పిలిస్తే నీ ఇచ్ఛాశక్తిలో ఉన్న లోపాన్ని గమనించు అని చెప్పారు ఆయన. ఆధ్యాత్మిక శక్తిని నీ ప్రాణిక కోరికలను తీర్చుకోవడానికి ఒక ముసుగుగా చేసుకుంటే అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది. ఇది కూడా చాలా నిష్కర్షగా చెప్పేశారు మదరు. డోంట్ యూజ్ యువర్ స్పిరిచువల్ పవర్స్ ఫర్ యువర్ వైటల్ సాటిస్ఫాక్షన్స్.
అదర్వైజ్ యూ విల్ ఫాల్ ఇన్ టు ఎ మేజర్ ప్రాబ్లం అని చెప్పారు ఆయన. మిగతావి మనం అనుకున్నాం కదా, అన్నీ నేను చెప్పినట్టే జరగాలని, నేను నిర్దేశించినట్లే జరగాలని. ఇవన్నీ మనకి కొద్దిగా జీర్ణమైపోయిన అహంకారపూరితమైన స్వభావాలండి. ఇవి పోగొట్టుకోవడం అంత సులభం కాదు. ఆధ్యాత్మికంగా మనం అందరం అగ్రీ అయిపోతాం, మెంటలీ వి ఆల్ అగ్రీ, ఎస్ దిస్ ఇస్ స్పిరిచువల్ లైఫ్ అని. బట్ ప్రాక్టికలీ ఇట్ డజంట్ హ్యాపెన్. Why go forward? Even our own ecosystem of Sri Aurobindo Society, Sri Aurobindo Ashram and Auroville, or in any other ecosystem, you find these to be the basic problems we are dealing with. Many people who come to work for the divine, first of all, don't train themselves on working for the divine. This is one of the major pitfalls of all spiritual organizations. They don't train themselves. If I want to work for the mother, have I studied how to work for the mother? Did I talk to people who worked under mother? Have I read books on how to work for the mother? How did she work? How did she interact with people? ఆవిడ ఎలా గైడెన్స్ ఇచ్చింది, ఆవిడ ఎలా మార్గదర్శనం ఇచ్చేసింది, ఆవిడ కింద పనిచేసే వాళ్ళు ఏం రాశారు, అవన్నీ నేర్చుకున్నామా మనం? అవన్నీ నేర్చుకోవద్దా? వచ్చేసి నాకు రిటైర్ అయిపోయి నేను పని చేయాలంటే సరిపోతుందా? ఎలా కుదురుతుంది? కుదరదు అట్లా. ఇవన్నీ మనము గమనించాలి, గమనించి మనము నేర్చుకోవాలి నెమ్మదిగా. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే, మనం ఏం చేస్తాం, 40 ఏళ్ళు ఎక్కడో సంస్థలో పనిచేస్తాం, ఆ సంస్థలో ఉన్న ఆఫీస్ పాలిటిక్స్, ఆ సంస్థలో ఉన్న వర్కింగ్ అన్నీ తీసుకొచ్చి శ్రీ అరవిందో సొసైటీలో పోసేస్తాం మనం. ఒకవైపు నుంచేమో ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవన్నీ పోసేస్తాడు, ఇంకొక ఆయన పబ్లిక్ సెక్టర్లో ఉన్నవన్నీ పోసేస్తాడు, ఇంకొక ఆయన లాయర్ అయ్యి ఉండి లాయర్లో ఉన్నవన్నీ తెలివితేటలన్నీ ఇక్కడ పోసేస్తాడు. ఏమవుతుంది? ఎవ్వరూ మదర్ చదవరు, ఎవ్వరూ మదర్ ఎట్లా పనిచేస్తారో అహంకారాలు కొట్టుకుంటూ ఉంటాయి. నన్ను ఇట్లా అంటాడు, నేను చెప్పింది చేయలేదు, నన్ను అడగలేదు, లేదు. These are the practical things. So we have to learn to apply these things in our life. It is not sitting here and saying, oh, it is such a nice thing Sri Aurobindo said. No. 80-90% of people are failing. This is my practical experience. Because of my travels, I can tell you across the country, not only the states. 80-90% of people are failing to work in a way that we can be proud that we are working for the mother. 80-90%, it's a very high percentage. We all have to be very careful. We are bringing all our material and career-oriented nonsense and dumping it into spiritual organizations. Not only our organization, in every spiritual organization, this is what is happening. The ego is not kept outside, the desire is not kept outside, the desire to control is not let go, and we say we are doing spiritual work because we have come to a spiritual organization. Decades pass, no spiritual progress happens inside. People can call you on a stage and put a nice shawl and give you flowers. That is not going to help you in self-realization. Be very clear about it. On the other hand, చక్కగా కర్మపాశాలన్నీ చుట్టేసుకుంటూ ఉంటాం మన కాళ్ళ చేతుల చుట్టూతాను. స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కర్మసేవ ఎట్లా ఉండాలంటే మనని కర్మబంధాల నుంచి ముక్తి ఇచ్చేటట్టు ఉండాలి. అది కాకుండా మన అహంకారంతో ప్రవర్తించి నానా బీభత్సం చేస్తే ఆ కర్మపాశాన్ని ఇంకా దృఢంగా కట్టుకుంటూ ఉంటాం. మనం పనిచేసేదేమో ఆర్గనైజేషన్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి, మనం చివరికి తేలేదేమో పూర్తిగా అహంకారంతో కూడిన కట్టుడులన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవి వింటే సరిపోదు, మనకి దిగాలి, మన లోపలికి దిగిపోవాలి. ఇక్కడ కూడా శ్రీ అరవిందో చెప్తారు కదా, let no demand or insistence creep in to stain the purity of the self-giving and the sacrifice. నువ్వు చేసేది ఒక ఆహుతి అయితే దాంట్లో నీ అహంకారము దాన్ని కలుషితం చేయకుండా చూసుకోనన్నా. ఇన్సిస్టెన్స్, ఒక వర్డ్ ఇన్సిస్టెన్స్ అంటే మళ్ళీ అదే కావాలని ఒత్తిడి పెట్టడం. మదర్ ఒక చోట అంటారు, ఆవిడ గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఆవిడ క్లియర్గా రాశారు, I tell people when they, first of all, I don't tell people anything unless they ask. నన్ను అడిగితే కానీ నేను చొరవ చేసుకుని చెప్పను. 2, అడిగిన తర్వాత కూడా ఒకసారి చెప్తాను, కానీ వారికి నేను చెప్పింది నచ్చకపోతే మళ్ళీ ఒత్తిడి చేయను. ఎవరు? శ్రీమాత. ఆవిడంటున్నారు, నేను ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను. అతను పండిట్జీని అడిగారు ఒకసారి ఎవరో,
ఎట్లాగండి, గ్రూప్లో వర్క్ చేసేటప్పుడు కష్టం కదా, నా మాట ఎవరు వినరు, మనం చెప్పింది వినరు, ఏం చేయాలి స్పిరిచువల్గా అంటే ఆయన మాట చెప్పారు, చెప్పు నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, తప్పులేదు. లేదు ఇంకా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పు, తప్పులేదు. కానీ ఆ తర్వాత ఇంక దైవానికి వదిలేసాయి. అంతేగాని నేను చెప్పింది వినకపోతే నేను ఈ మీటింగ్ ఎందుకు వస్తాను, నేను చెప్పింది వినకపోతే మళ్ళీ ఆయనతో ఫోన్లో ఎందుకు మాట్లాడతాను, ఇవన్నీ కుదరవు. ఇది ఇన్సిస్టెన్స్ వదిలేయడం అంటే. దేర్ మస్ట్ బీ నో అటాచ్మెంట్ టు ద వర్క్ ఆర్ ద రిజల్ట్, నో లేయింగ్ డౌన్ ఆఫ్ కండిషన్స్, నో క్లెయిమ్ టు పొసెస్ ద పవర్ దట్ షుడ్ పొసెస్ యూ, నో ప్రైడ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, నో వ్యానిటీ ఆర్ యారగెన్స్. ఒక కార్యం పట్ల కానీ దాని ఫలితం పట్ల కానీ ఎటువంటి మక్కువ ఉండకూడదు. నువ్వు షరతులు కూడా విధించకూడదు. మీరు ఆ దైవిక శక్తి యొక్క పరికరంగా మెలగాలి. కానీ ఆ శక్తి మీ వ్యక్తిగత శక్తి అనుకుని గర్వము అహంకారము ఉండకూడదు. మీ ద్వారా పనిచేసే గొప్ప దైవిక శక్తులను మీ వ్యక్తిగత సంతృప్తి కొరకు కానీ మీ మానసిక ప్రాణిక కోరికలు తీర్చుకోవడానికి కానీ వాడకూడదు. చాలా చెప్పేశారు, ఒక్కొక్క లైన్ చూద్దాం. ఒక కార్యం పట్ల కానీ దాని ఫలితం పట్ల కానీ ఏ మక్కువ ఉండకూడదు అంటారు. ఇంకొక చోట శ్రీ అరవిందో అంటారు, నీకు ఇచ్చిన వర్క్ పట్ల నీ దృష్టి ఎట్లా ఉండాలంటే, ఎవరన్నా వచ్చి నువ్వు ఇదిగో ఈ వర్క్ చాలా బాగా చేస్తున్నావు, ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇదిగో ఇంకో 10 రెట్లు చెయ్యి అంటే నువ్వు చేయగలగడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ఇది చాలా బాగా చేసావు, ఇంక చాలా నాన్న అక్కడికి వెళ్ళిపో అంటే చంకలో చాప్ పట్టుకుని వెళ్ళిపోవాలి మనం. దీనికి దానికి మనకి ఏ వ్యత్యాసం ఉండకూడదు. నో అటాచ్మెంట్, నో ఇన్సిస్టెన్స్. ఈ వైటల్ది మనం వైట్ అన్నారు కదా ఇక్కడ, మీ ద్వారా పనిచేసే గొప్ప దైవిక శక్తులను మీ వ్యక్తిగత శక్తి అనుకుని మీ సంతృప్తి కొరకు మానసిక ప్రాణిక కోరికలు తీర్చుకోవడానికి వాడకూడదు అన్నారు. ఇప్పుడు అయిపోయింది, ఇదిగో వర్షాకాలం, భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసం వస్తే మనం మొదట చేసే పూజ ఏమిటి? దక్షిణాయనంలో వినాయక చవితి. వినాయక చవితిలో మనం మంచి కథ చెప్పుకుంటాం. గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు, శివుడికి తపస్సు చేశాడు. శివుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన నాన్న ఏం కావాలరా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు గుర్తుందా? నా బొజ్జలో వచ్చి కూర్చో అన్నాడు ఆయన. నువ్వు అటు ఇటు కాదు, నువ్వు వచ్చేసి నా పొట్టలో కూర్చో అన్నాడు. ఇట్ ఈస్ సింబాలిక్ ఆఫ్ యూజింగ్ డివైన్ పవర్స్ ఫర్ వైటల్ సాటిస్ఫాక్షన్స్. వైటల్ రీజియన్ ఏది? ఇదే మన వైటల్ రీజియన్. శ్రీ అరవిందో చెప్తారు, ద వైటల్ ఫోర్స్ ఇస్ బిట్వీన్ సమ్వేర్ ఇక్కడ విశుద్ధ చక్రం నుంచి మణిపూర దాని కింద కొద్దిగా ఈ రీజియన్ ఏమిటి? వైటల్ రీజియన్. సో ఈయన ఏం చేశాడు? ఈశ్వర శక్తుల్ని పట్టుకొచ్చేసి వైటల్ సాటిస్ఫాక్షన్ కోసం లోపల పెట్టేసుకున్నాడు. ఏమైంది? గజాసుర సంహారం అయింది చివరికి, అంతే కదా. అలాగా మనకి సిద్ధులు వస్తాయి కొన్నిసార్లు కొంతమందికి, అవి కూడా ప్రమాదకరమే. మనం మంచిగా అనుకుంటాం, ఓకే నాకు ఆలోచనలు తెలిసిపోతాయి పక్క వాళ్ళకి, అది వాళ్ళని ఉద్ధరించడానికి వాడతాను, కుదరదు, వాటి జోలికి వెళ్ళకు. నాకు విజన్స్ వస్తాయండి, విజన్స్ వస్తే దండం పెట్టుకుని తీసేయమని చెప్పు మదర్ని. ఒక ఆయన ఇక్కడ మన అరవిందాశ్రమ మార్గంలోనే ఉండే ఒక ఆయనకి కొన్ని విషయాలు ముందే తెలిసిపోవడం మొదలెట్టాయి. ఎవరన్నా చూస్తే వాళ్ళకి ఏమన్నా, ఆయన ఇక్కడ ఏదో ఆపరేషన్ చేయించుకోవడానికి హైదరాబాద్కి వచ్చారు, మా ఇంట్లోనే ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఆయనకు ఒక నర్సు, ఒక ఆవిడ, ఒక అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంటే, ఎక్కడి నుంచి అమ్మా? కేరళ నుంచి వచ్చానండి. ఎవరెవరు ఉంటారు? మా నాన్నగారు చూసుకుంటూ ఉంటారండి, నా బాబాబులండి. ఒకసారి మీ నాన్నగారిని ఇక్కడికి పిలవకూడదా అన్నారు. సరే ఆ అమ్మాయి సరే నాన్నగారిని పిలిచింది. ఆయన వస్తున్నారు 4 రోజుల్లో. ఈ పిలవడానికి ఆయన వచ్చే లోపల ఈ అమ్మాయి కింద పడి కాలు విరిగిపోయింది. ఈ అమ్మాయికి ఆయన వచ్చి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకున్నారు, మళ్ళీ కొద్దిగా నార్మల్ అయింది, వెళ్ళిపోయారు. ఈయనకి ముందే తెలిసిపోయింది అనమాట. ఆయన చెప్పలేదు, కానీ కొద్దిగా ప్రికాషన్ ఇచ్చారు ఆ అమ్మాయికి. నెమ్మదిగా హాస్పిటల్లోనే లైన్ ఫార్మ్ అవడం మొదలుపెట్టింది ఆయన బెడ్ ముందర. నాకు ఈ కష్టాలు ఉన్నాయండి, నాకు ఆ కష్టాలు ఉన్నాయండి. ఆయన తర్వాత పాండిచ్చేరి వెళ్ళి
సమాధి దగ్గర సుమారు 40 రోజులు మదర్ ఇదేదో శక్తి వచ్చేసింది, నేను అడగలేదు, నువ్వు ఇచ్చేసావు, తీసేసుకో. ఎంపీ పండిట్ గారు కూడా అదే గైడెన్స్ ఇచ్చారు. అంటే ఇది కనీసం వీళ్ళు సాత్వికంగా వాడుకున్నారు. ఇలాంటి శక్తులు వచ్చినప్పుడు రాజసికంగా వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు జరగబోయేదో తెలిస్తే నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఓ పని చేద్దాను, నేను బిజినెస్ అడ్వైజర్గా తయారవుతాను కంపెనీకి. బిజినెస్ అడ్వైజర్గా తయారయ్యి మీరు ఇక్కడ పని చేయండి, మీకు బాగా డబ్బులు వస్తాయి, నాకు ఇంత కమిషన్ ఇవ్వండి, మీరు ఇక్కడ పని చేయండి నాకు. లేకపోతే ఏదో వీళ్ళ గురువుని అయిపోతాను, ఆ పొలిటీషియన్ గురువుని అయిపోతాను, లేకపోతే ఏదో ఉంటుంటాయి. ఇలాంటివన్నీ పెట్టుకుంటే మదర్ చాలా ఖచ్చితంగా చెప్పారు, ఎక్కడా కూడా పొరపాటున నీ ఆధ్యాత్మిక శక్తులను నీ ప్రాణిక వైటల్ డిజైర్స్కి వాడావో పతనమైపోతావు. అది అన్ని మార్గాలు చెప్తాయి, కానీ అందరూ పడుతూనే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మెంటల్గా అగ్రి అవ్వడం వేరు, అవి వచ్చిన తర్వాత వదిలేయడం వేరు. ఇప్పుడు గాంధీవన్ చేతిలో పట్టుకోలేనంతకాలం బాగానే ఉంటుంది, పట్టుకున్న తర్వాత సంధించేసే అనిపించదు. అది మన కాన్షియస్నెస్ రిఫైన్ అయితే అప్పుడు ఉంటుందన్నమాట. లెట్ యువర్ ఫెయిత్, సిన్సిరిటీ అండ్ సరెండర్, లెట్ యువర్ ఫెయిత్, your sincerity, your purity of aspiration be absolute and pervasive of all the planes and layers of the being. Then every disturbing influence, every disturbing element and distorting influence will progressively fall away from the nature. మీ ఆంతరంగిక భాగాలన్నిటిలోనూ మానసికము, ప్రాణికము, ఫిజికల్, వైటల్, మెంటల్ అండ్ సటిల్ ఫిజికల్, వీటన్నిటిలోనూ ఫెయిత్, సిన్సిరిటీ, ప్యూరిటీ ఆఫ్ ఆస్పిరేషన్, మీ విశ్వాసము, మీ చిత్తశుద్ధి, మీ ఆకాంక్ష, ఇవన్నీ సంపూర్ణంగా ఉండాలి. అప్పుడు మీ సహజ ప్రకృతిలో ఉండి మిమ్మల్ని కలత పెట్టే ప్రతి అంశము, వక్రీకరించే ప్రతి ప్రభావము క్రమంగా మీ నుంచి దూరం అవుతాయి. ఇక్కడ కొద్దిగా మదర్ శ్రీ అరబిందో డీటెయిల్డ్గా చెప్తున్నారు ఎట్లా మనం ఏం చేయాలి అని. మెంటల్ అండర్స్టాండింగ్తో మనకి చాలా ఇబ్బందులండి. ఫెమిలియారిటీ ఈజ్ నాట్ రియలైజేషన్. కొద్దిగా తెలిసినంత మాత్రాన అది సాక్షాత్కారం కాదు. తెలుసుకోవడం వేరు, సాక్షాత్కారం వేరు. ఇక్కడ ఆయన చెప్తున్నారు ఆ జ్ఞానం రావడానికి, సాక్షాత్కారం రావడానికి ఆ బ్రిడ్జ్ ఏమిటి అంటే ఆల్ ప్లేన్స్ అండ్ లేయర్స్ ఆఫ్ యువర్ బీయింగ్. ఇక్కడ మనం పట్టుకోవాలి దీన్ని. యూ హ్యావ్ టు క్యాచ్ దిస్ కేర్ఫుల్లీ. ఆల్ ప్లేన్స్ అండ్ లేయర్స్ ఆఫ్ ద బీయింగ్. మైండ్ ఈజ్ ఓన్లీ వన్ ప్లేన్. ఇట్ ఈస్ ఓన్లీ దట్ టు సాత్విక్ మైండ్ విచ్ వీ హ్యావ్ వెన్ వీఆర్ సిట్టింగ్ హియర్ ఈజ్ ఓన్లీ వన్ లేయర్. దెర్ ఈజ్ రాజసిక్ మైండ్, దెర్ ఈజ్ తామసిక్ మైండ్, దెన్ దెర్ ఈజ్ ద వైటల్, ఆల్ ద లేయర్స్ ఆఫ్ ద, ఇవన్నీ పట్టుకోవాలి మనం. It is not easy. All of these layer by layer, plane by plane, we have to clean. This is the difference between knowledge and realization. This is the bridge we have to cross. ఇక్కడ విశ్వాసము, చిత్తశుద్ధి, ఆకాంక్ష, ఈ మూడు చెప్పారు వారు. ఈ మూడు పెంపొందించుకుంటే మీ ప్రకృతి రూపాంతరము అవుతుంది. ఫెయిత్, ఫెయిత్ అంటే మదర్ చెప్తారు ట్రస్ట్ వితౌట్ రీజనింగ్. తర్కము, క్యాల్కులేషన్స్ ఇవేవి కాకుండా విశ్వాసం గాఢంగా, నమ్మకం గాఢంగా ఉంటే అది అప్పుడు విశ్వాసం అవుతుంది. అండ్ ఆవిడ చాలా విశ్వాసం గురించి షీ ఎక్స్ప్రెస్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అసలు విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఫెయిత్ అనేది చాలా, మనకి ఫెయిత్ భగవంతుడు మనలో ఇచ్చాడు అంటే అది నిజంగా మన పూర్వజన్మ సుకృతము, మనకి నిజంగా ఎన్నో జన్మల ఆశీర్వాదం ఆయన ఇచ్చాడనండి. అసలు ఈ జీవితంలో ఆధ్యాత్మికంగా ఉండాలి అనే ప్రేరణ రావటమే గొప్ప విషయం. ఆ ప్రేరణ వచ్చిన తర్వాత ఒక గురువు, ఒక మార్గము దొరకడమే అది ఇంకా ఉత్కృష్టమైనది. ఆ గురువు మార్గం దొరికిన తర్వాత దాని మీద విశ్వాసం పెట్టాలి, పెంచుకోవాలి. ఈ గేట్లోంచి ఎంతోమంది వస్తారు, విశ్వాసం కుదరదు. 100 మంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, విశ్వాసం నిలబడదు. తెలివైన వాళ్ళు, ప్రాజ్ఞులు,
కంపారిటివ్ ఎనాలిసిస్లో ఇరుక్కుపోతారు. ఆయన ఇట్లా చెప్పారండి, అరవిందుల వారు ఇట్లా చెప్పారండి, దీనికి అదండి, దానికి ఇదండి. ఇట్స్ ఆల్ ఫైన్. డీప్ ఫెయిత్ ఉందా లేదా? ఆ ఫెయిత్ నిలబడడం చాలా కష్టం. ఇంకొక మాట కూడా అంటారు, ఆ ఫెయిత్ ఉన్నప్పుడు అంటారు, నువ్వు ఎక్కడైనా ఉంటే ఎవరన్నా గురునింద చేస్తే అక్కడి నుంచి ముందు వెళ్ళిపో అంటారు. మీ అరవిందాశ్రమంలో ఇట్లా విన్నామండి, అట్లా విన్నామండి, ఓ చేతులు జోడించి థ్యాంక్ యూ అండి వెళ్ళిపోవడమే. ఆ గురువు గారు అట్లా బెటర్ అండి ఈయనకంటే, చాలా సంతోషం. మనం గురునింద వినకూడదు, ఇంకొక మార్గంలో ఉన్నవారి గురునింద చేయకూడదు. అది మహాపాపం. ఎవరి మార్గానికి పూర్వజన్మాలు జన్మాంతర అనుబంధం, గురువుతో అనుబంధం అంటే ఒక జన్మతో కూడేటండి. మనం ఎవరినో పట్టుకురాగలమా ఇక్కడికి? అలా అని ఇంకెవరైనా పట్టుకున్న వాళ్ళు వదిలించేయగలమా? తప్పది. వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద కార్మిక్ ఈక్వేషన్స్. శరణాగతి, ఆత్మసమర్పణ అనేవి చాలా ఈ ఈ మార్గంలో చాలా ముఖ్యమైనవి. తర్వాత సిన్సియరిటీ. మదర్ అంటారు సిన్సియరిటీ ఈజ్ ద గేట్ టు డివినిటీ. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. చూడండి, ఫెయిత్ ఈజ్ ట్రస్ట్ వితౌట్ రీజనింగ్. సిన్సియరిటీ ఈజ్ ద గేట్ టు డివినిటీ. చిత్తశుద్ధి దైవత్వానికి మార్గముట, ముఖద్వారముట. ఆవిడ చెప్తున్నారు గేట్ టు డివినిటీ. Sincerity means to wholly turn to the divine and accept only the divine impulses. Constant will and effort ఉండాలంటారు. సో ఇవన్నీ చెప్పి యాస్పిరేషన్ గురించి మనం ఇంతకు ముందు కూడా చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము. సో విశ్వాసము, చిత్తశుద్ధి, ఆకాంక్ష, ఈ మూడు మనము సాధనలో పెంచుకుంటూ పోవాలి. మన స్వభావంలో ప్రకృతిలో ఉన్న ఇబ్బందులు నెమ్మదిగా క్రమేణా తొలగిపోయి మనని పరిపూర్ణత్వం వైపుకి తీసుకువెళ్తాయి. మనము క్రితము జరిగిన ఫస్ట్ సెషన్లో ఈ అధ్యాయం గురించి ఏమిటంటే మనం మొదటి స్టెప్ గురించి మాట్లాడాము, హౌ టు బి ఎ డివైన్ వర్కర్. ఈ సెకండ్ స్టెప్లో ఇన్స్ట్రుమెంట్ దగ్గరకు వచ్చాము. వచ్చే వారం మనము ఆ థర్డ్ స్టెప్, ద లాస్ట్ స్టెప్ ఆఫ్ పర్ఫెక్షన్, ఆఫ్ దిస్ పర్ఫెక్షన్ విల్ కమ్ ఈజ్ వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ఐడెంటిఫైడ్ విత్ ద డివైన్ మదర్ అండ్ ఫీల్ యువర్ సెల్ఫ్ టు బి నో లాంగర్ అనదర్ అండ్ సపరేట్ బీయింగ్, ఇన్స్ట్రుమెంట్, సర్వెంట్ ఆర్ వర్కర్, బట్ ట్రూలీ ఎ చైల్డ్ అండ్ ఎటర్నల్ పోర్షన్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ అండ్ ఫోర్స్. ఈ పరిపూర్ణత యొక్క చివరి దశ ఏమిటి అంటే మీరు శ్రీమాతతో పూర్తిగా ఏకమవుతారు. మీరే కార్మికుడు అనే భావన, లేక మీరు ఒక పరికరం అనే భావన, ఇవన్నీ తొలగి మీరు శ్రీమాత చైతన్యంలో ఒక అభిన్న భాగమని, మీరు శ్రీమాత తనయుడు అనే అనుభూతి మీకు కలుగుతుంది. నెమ్మదిగా యూ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ ద మదర్. అక్కడ శ్రీ అరవిందుల వారు అత్యద్భుతంగా వర్ణిస్తారు. అసలు మనకేమనిపిస్తుంది అంటే మదర్ వర్క్ చేస్తూ ఉంటే అక్కడి దాకా వెళ్ళిపోతామో మనము అనిపిస్తుంది. ఇట్స్ వెరీ పొయెటిక్. ఈ సెక్షన్, ఈ చివరి సెక్షన్ ఆయన రాయడం, అసలు శ్రీ అరవిందుల వారు కొన్ని చోట్ల ఆయన ప్రోజే పొయెట్రీగా మారిపోతుంది. అది రాబోయే సెషన్లో మనము చేసుకుందాము. ఒక్కసారి మదర్ని, శ్రీ అరవిందుల వారిని తలుచుకుని ఓం ఆనందమయి చైతన్యమయి సత్యమయి పరమే ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్న సత్యేన దీపయేత్. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరము కలిసి 3 సార్లు ఓంకారం ఉచ్చరిద్దాము.
సర్వం శ్రీమాతారవింద చరణకమలమర్పణమస్తు.